ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశము నుండి ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాత దే వర్ ఎంజాయింగ్ ద బెస్ట్ లైఫ్. ఒక శ్రేష్టమైన జీవితాన్ని వారు అనుభవిస్తున్నారు. వారికి ఎక్కడ చూసినా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది, వ్యాపారాలు చేసుకుంటున్నారు, వివాహాలకు ఇచ్చుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అన్ని బాగున్నాయి. పైగా ఒకటి కాదు రెండు కాదు, చాలా అప్పుడే 100 సంవత్సరాలుగా వారు ఎక్కడ సెటిల్ అయిపోయారు. మనకు శ్రద్ధ గమనిస్తే మనకు విషయం అర్థమవుతుంది. అదేంటంటే అప్పటికే కానాను వెళ్ళిపోయిన ఈ 70 మంది మరియు కానాన్లో నేటి వరకు ఉన్న ఈ జనసంఖ్య బలవంతం ఏమనుకుంటున్నారంటే మా యోసేపు చాలా గొప్పోడు అనుకుంటున్నారు. మా యోసేపు మీ అందరికీ అన్నం పెట్టినోడు తెలుసా అని గొప్పలు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. మా యోసేపు అంతటోడు ఇంతటోడు అనుకుంటుంటే ఈ ఫరో వచ్చి వాళ్ళకు పాట నేర్పించాడు. మీ యోసేపు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే న్యూ రెప్యుటేషన్ విల్ స్టే లాంగర్ అండ్ లాంగర్ అండ్ ఫర్ ఎవర్. దూరము కానీ శాశ్వతంగా కానీ ఎవరొక పేరు కూడా ఉండదండి. మనం అనుకుంటాం మంచి పేరు శాశ్వతంగా ఉంటుంది అనుకుంటాం, నాకు ఈ గొప్పతనం శాశ్వతంగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఏ ఒక్క గౌరవం, ఏ ఒక్క మర్యాద, ఏ ఒక్క ప్రేమ, ఏ ఒక్క ఆదర అభిమానాలు ఏ ఒక్కటి కూడా శాశ్వతం కాదు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. జీవితంలో ఏది ఊహాజనితమైంది కాదు. చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచానికి భోజనం పెట్టినోడు, 7 సంవత్సరాల ప్రపంచానికి భోజనం పెట్టాడు అనగానే ఒక కొత్త రాజు వచ్చాడంట. ఈ కొత్త రాజుకి యోసేపు ఎవరో ఎరుగని వారుగా ఉన్నారు. లోకంలో ఉన్న చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా నిత్యం ఈ లోకంలో బ్రతకాలి అనుకుంటారు. నిత్యం ఈ లోకంలో బ్రతకాలని దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అంతిమంగా వారు గొప్ప అయిపోవాలనుకుంటారు, ప్రతి ఒక్కరికి అజాత శత్రువుగా మిగిలిపోవాలనుకుంటారు. మనం చనిపోయిన 3వ రోజున మన సొంత వాళ్ళే మనం మర్చిపోతాం. బహుశా ఆ పూట అన్నం తినకుండా ఉంటారేమో, పొద్దున్నే ఏ షుగర్ బిల్లో బీపీ బిల్లో వేసుకోవాలి కాబట్టి మనం చనిపోయామని ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఏడితే ఓపిక రావడం కోసమైనా చుట్టుపక్కలందరూ బతిమలాడతారు. కాబట్టి పోతే పోయిందిలే అనగానే మనల్ని మర్చిపోతారండి. లోకంలో ఏ ఒక్క గొప్పతనం శాశ్వతంగా, ఏదో పేరుకు మాత్రం పైకి వారి జయంతులు, వారి వర్ధంతులు, వారి తద్దినాలు, వారి అన్ని ఒక అనంత కాలానికి వెళ్ళాకి మర్చిపోతూ ఉంటారు మనుషులందరినీ కూడా. యోసేపు అంతటి వాడినే, యోసేపు అంతటి గొప్పవారినే, గొప్ప వ్యక్తినే లోకం మర్చిపోయిందంటే మనల్ని కూడా మర్చిపోతుంది. కానీ మనల్ని మర్చిపోని దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. నీ యథార్థతను మర్చిపోని దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. నీ కన్నీటి ప్రార్థనను మర్చిపోని దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. నీ యోగ్యమైన ప్రవర్తన మర్చిపోని దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. తరతరములకు జ్ఞాపకార్థముగా ఉంచుకునే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దృష్టిలో మనం మెప్పు పొందడానికి ప్రయత్నించాలి, కానీ ఐగుప్తు దేశంలో మెప్పు కొరకు మనం ప్రయత్నించకూడదు. ఎలా అనగా మనుషులు మర్చిపోతారు గనుక.